స్పష్టంగా వీళ్ళు ఒకటే ఒక పద్ధతి ఏర్పరచుకున్నారు. సిబిఐ వాళ్ళ 11 కేసుల్లో, ఈడీ వాళ్ళ 10 కేసుల్లో జేడి లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్నీ A2 ఉండాను కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీపోర్ట్లో కూడా A2 పెట్టారు. అంతేగాని A2 అన్నది స్టాండర్డైజ్ చేశారు. ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయిరెడ్డి A2. ఇది వీళ్ళ యొక్క ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టైంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి తోలడం కొంత ఈ కేసు రిజిస్టర్ చేసినప్పుడు నేను ఇంకా రిజైన్ చేయలే. నేను ఆ రోజు కూడా చెప్పాను, పార్లమెంట్ బయట ప్రెస్ని అడ్రస్ చేశాను, ఈ విషయాలే చెప్పాను. నేను అప్పట్లో నాకు పూర్తి వివరాలు తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది, ఎవరు చేశారు, ఎలా చేశారు. ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు నుంచి పక్కకు తప్పించేదానికి, దీంట్లో ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం. నేను అటువంటి ప్రయత్నం చేయలేదు. నాకు ఈ విషయాలు తెలియదు. ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా నాకు తెలియదు. నాకు తెలియదని అంటే మీరు నమ్మకపోవచ్చు. ఎందుకనంటే శరత్ చంద్రారెడ్డి మా అల్లుడు బ్రదరు కంపెనీ కాబట్టి. నేను ఒక్కటే చెప్తా ఉండా, మా అల్లుడు కంపెనీస్లో వాళ్ళ అరబిందోలో నేను ఎటువంటి జోక్యము చేసుకోను. ఎందుకనంటే నా యొక్క ఫ్యామిలీ రిలేషన్ ఇంపార్టెంట్ కానీ వ్యాపార బెనిఫిట్ కాదు. అందువల్ల ఏ ఒక ఉద్యోగం కూడా నేను అడగను. మీరు ఇందాక ఒక అధికారి పేరు, అధికారి ఎవరి మిమ్మల్ని పేరేమన్నా చెప్పగలరా? కరికాల వల్ల పేరు చెప్పాను. ఒక అధికారి ప్రమేయంతో నా పేరు ఇంక్లూడ్ చేశారన్నటువంటిది అది చెప్పడం బహుశా మంచిది కాదేమో. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి, ఇటు శరత్ చంద్రారెడ్డికి, అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. అప్పుడు రాని కేవీ రావు ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ అవ్వకుండా గత 3 ఏళ్ళు 4 ఏళ్ళు సైలెంట్గా ఉన్నారు. కేవీ రావుని అడగండి, మంచి రాజకీయ బ్రోకర్ కదా. మీ కామన్ ఫ్రెండ్ ద్వారా కూడా మీకు కేవీ రావు కూడా మాట్లాడారని కూడా మీరు కూడా చెప్పారు. అవును, ఇంకేం చేస్తాను, డైరెక్ట్గా మాట్లాడలేను కదా. అతనంటే అసహ్యం నాకు. మళ్ళీ రమ్మన్నారు లేదు, అవసరమైతే పిలుస్తారు. నా పాత్ర ఏముందని పిలిచేదానికి నేను ఎప్పుడు పిలిచిన చెప్పలేదు సార్. ఎందుకులే, నేను వచ్చింది కాబట్టి. అవును, నేను కూడా సర్వైవ్ కావాలి కదా, నాకు కొంత ప్రొటెక్షన్ కావాలి కదా. నేను ఆ అధికారి పేరు చెప్పి ఈరోజు వాళ్ళకి నేను వ్యతిరేకం కావడం ఎందుకు? జరిగిపోయింది. ఆ అధికారి మనస్సాక్షికి తెలుసు. దీన్ని ఎవరు డ్రాఫ్ట్ చేశారన్నటువంటిది, ఎవరు డ్రాఫ్ట్ చేశారో ఈ కంప్లైంట్ అన్నటువంటిది కేవీరావు నాకు చెప్పని కూడా చెప్పాడు. అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కేవీరావు కామన్ మిత్రుడు ద్వారా ఎవరు డ్రాఫ్ట్ చేశారు, నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేది ఆ వ్యక్తి చూసినప్పుడు అతనికే మనసుకి కష్టం కలుగుతుంది. కానీ సార్ ఫర్దర్గా ఈ కేసు అలా చూడబోతుంది అంటే ఆల్రెడీ మిమ్మల్ని ఇంక్లూడ్ చేసేసారు. సో మీరేమో చెప్పాల్సినవి లేకుండా ఫ్యాక్ట్స్ అన్ని క్లియర్గా చెప్పారు. సో ఇంతటితో అయిపోద్ది అనుకుంటున్నారా? ఫర్దర్గా కొంత ఇక్కడితో ఆగకపోయినా నాకు వచ్చే నష్టం ఏమి లేదు. నేను ఒక్కటే చెప్తా, వీళ్ళందరూ ఇవన్నీ చెప్తున్నారు కదా, కాల్ రికార్డ్స్ తీయండి. నేను కేవీరావుతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి, లేదా కేవీరావు నాతో మాట్లాడినట్టు ప్రూవ్ చేయండి. నేను ప్రజా దర్బారు పెట్టేటప్పుడు ఎవరు వచ్చి ఉద్యోగాలు అడిగినా ఏది అడిగినా కూడా నేరుగా ఫోన్ చేసేవాడిని, కానీ అంతకు మించి ఏ యొక్క ప్రతిఫలం ఎవరి దగ్గర ఆశించలేదు, ఆశించేవాడిని కూడా కాదు. సాయిరెడ్డి గారికి జగన్తో ఉన్న రిలేషన్ ఈరోజు సాయిరెడ్డికి ఇప్పుడు ఇబ్బందులు గురవుతుందంటే అనుకోవచ్చా? కొంతమంది దానికి
మా పార్టీలో అంటే మా గత పార్టీ, నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది, వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ, ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా నడుస్తుంది. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను.